మండల కేంద్రమైన రాపూరు పట్టణం కొత్తపేటలోని హిందూ పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రను, వారి ప్రాముఖ్యతను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లాని భాష హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ పురుషులతో సమానంగా దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే బాలికలకు సమాన హక్కులు, గౌరవం కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాఠశాలలోని మహిళా అధ్యాపకులు అందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముందుగా రాపూర్ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు రాపూర్ మండలంలో మిగిలిన మండలాలన్నింటికంటే కూడా అత్యద్భుతంగా ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులు మా మండలంలో ఉండడం చేత వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది గత 10 ఏళ్ళ నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుతూ మా మండలంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా అందులో భాగస్వాములు చేస్తూ వాళ్ళందరికీ కూడా సన్మానాన్ని ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఆకాశంలో సగం అన్నటువంటి నానుడిని నిజం చేస్తూ మా దగ్గర ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మండల విద్యాశాఖని బలోపేతం చేయడం కోసంగా వారి వంతు సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ కష్టపడుతున్నారు. కాబట్టి మండల విద్యాశాఖ తరఫున వారందరికీ ఈ రోజున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాపూరు మండలంలో సార్ చెప్పినట్టు ఎక్కడ జరపనట్టు మన మండలంలో ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడము, అదేవిధంగా ఒక చిరు సత్కారంతో వారిని గౌరవించుకోవడము, మహిళల హక్కుల్ని గౌరవిస్తూ వారికి సమాన అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంతటి ఈ కార్యక్రమానికి పునాది మన ఎంఈఓ గారే. ఆయన బలమైన సంకల్పంతో అనుకోవడం వల్లే ఇది ఈరోజు సాధ్యమైంది. లేకపోతే నిరుత్సాహంగా ముగిసిపోయేది. సార్ గట్టిగా చెప్పడము, నేను దానికి అంగీకరించడము, అందరినీ ఒక్క హాఫ్ డేలోనే అందరినీ మోటివేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకురావడము ఆనందదాయకము. ఇదే విధంగా సార్ చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుక ఇదే నిర్వహించుకోవాలని, వారి యొక్క సేవల్ని విస్తృతంగా వినియోగించుకునే మండల విద్యాభివృద్ధికి మనము ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ మహిళా దినోత్సవము 1908 నుంచి మొదలైంది. మార్చి 8వ తేదీ. దీనిలో జరపడంలో ముఖ్య ఉద్దేశము ఆ రోజు జరిగేటువంటి కార్మిక చట్టాలలో మహిళల పట్ల వాళ్ళ అసమానత, అంటే జీతాలు ఇవ్వడంలో విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మహిళలకు జరిగే అన్యాయాలకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమము ఇది కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఈరోజు బడుగు వర్గాల కింద కూడా చేరడం జరిగింది. దీని ఫలితంగా, ఈ ఉద్యమం ఫలితంగా ఈరోజు మనము ఎన్నో కార్యక్రమాల్లో మనం ముందుంటున్నాము. రాజకీయాల్లో కానీ ఆర్థికంగా అసమానతల్ని తొలగించడానికి కృషి జరుగుతుంది. ఉద్యోగాల్లో కల్పనలో కానీ లేదా ప్రతి సమస్యల్లో కూడా మహిళలు ముందుండి ఆకాశంలో సగం, మగవాళ్లతో సగం, ప్రతి విషయంలోనూ సగం అనే హక్కుల కోసం పోరాటమే ఈ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు మండల పరిషత్ హిందూ పాఠశాలలో మండల విద్యాశాఖ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరపబడుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 1వ తేదీ జరుపుకుంటాం. నిన్న ఆదివారం రావడం వల్ల మా సార్ గారు ప్రత్యేకంగా మా కోసం ఏర్పాటు చేశారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆడవాళ్ళు దేంట్లో వెనకబడకూడదు, అన్నింటిలో సమాన హక్కులు తీసుకుంటూ ఉన్నాం. కానీ ఎక్కడో ఒక భయం అనేది మనిషిని, అంటే జస్ట్ మనం చేయగలమా లేదా అనే అధైర్యం అనేది ఏర్పడుతుంది. అది కూడా ఉండకూడదు, అన్ని రంగాల్లో మనం ముందుండాలి అనేది మహిళల్లో రావాలని, చైతన్యంగా ఇంకా ముందుకు సాగాలని ఇక్కడ రాపూర్ మండలంలో ఉపాధ్యాయులందరినీ ఇక్కడ రాపూర్ హిందూ స్కూల్లో సమావేశపరిచి మహిళల యొక్క గొప్పతనము, వారి యొక్క సమస్యలు, పరిష్కార మార్గాలు, వీటి గురించి చర్చించుకోవడానికి ఇక్కడ ఒక వేదికను ఎంఈఓ సార్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి గురించి ఇక్కడ సమగ్రంగా చర్చించి విశ్లేషించడం జరిగింది. ఈ సమావేశము ఘనంగా జరుగుతుంది. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ.
నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.